హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కౌశల్యం ఎగ్జామ్ గురించి ఉన్న డౌట్స్. చాలామందికి ఎగ్జామ్ రాసినా కూడా మళ్ళీ రీషెడ్యూల్ వస్తుందంట. చాలామంది 2 టైమ్స్ కూడా రాశారు ఎగ్జామ్, మళ్ళీ వస్తుందంట. దీనికి ఏంటి అర్థంగా మళ్ళీ అటెండ్ అవ్వాలా లేదా అనేది చాలామంది డౌట్. తర్వాత ఆధార్ ఫౌండ్ నాట్ ఫౌండ్ ఉండే వాళ్ళకి ఏం చేయాలి, అదొక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ రాని వాళ్ళకి ఏం చేయాలి. సో ఆల్రెడీ మెసేజ్ వచ్చిన వాళ్ళంతా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకునేసారు. చాలామందికి ఇంకా దీని గురించి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది అంటే ఏపీలో కౌశల్యం ఎగ్జామ్స్ మనకి డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పటికైతే 2 బ్యాచెస్ అయిపోతాయి ఈ రోజుతో. ఈరోజు డిసెంబర్ 12 కదా, ఈ రోజుతో 2 బ్యాచెస్ అనేది అయిపోతాయి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మెసేజ్ అయితే వస్తాయి. మీ ఫోన్ చెక్ చేసుకోండి, ఫోన్కి కానీ ఈమెయిల్కి కానీ చెక్ చేసుకోండి. మీకు మెసేజ్ వచ్చిన వెంటనే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకపోతే మీరు ఎగ్జామ్ రాయలేరు. ఫస్ట్ థింగ్ అదైతే మస్ట్ అండ్ షుడ్. సో ఎగ్జామ్ అనేది మీరు సచివాలయంకి వెళ్ళే రాయాలి. మీ ఇంటి దగ్గర నుంచి మీ ల్యాప్టాప్లో ఇంటి దగ్గర కూర్చొని రాసేదానికి అవకాశం లేదు. మీరు ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళే రాయాలి. ఓకే. ఇప్పుడు మనకి చాలామంది డౌట్ ఏంటంటే రిజల్ట్స్ దగ్గర మేము డిసెంబర్ 2 ఎగ్జామ్ రాసాము, మాకు ఇంకా రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వలేదు, ఇంకా రాలేదని చాలామంది ప్యానిక్ అవుతున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ అంటే కొంతమందికి ఎవరైతే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి కొంతమందికి ఇమీడియట్గా వచ్చేసాయండి. ఇమీడియట్గా ఎగ్జామ్ అంటే అక్కడ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఎగ్జామ్ అనేది ఇప్పుడు సపోజ్ మీకు టైం 45 మినిట్స్ ఉంది స్కిల్ అసెస్మెంట్, మీరు 30 మినిట్స్లోనే సబ్మిట్ కొట్టారనుకోండి, అప్పుడు వస్తుంది రిజల్ట్ వెంటనే. అంటే మీకున్న టైంలో కన్నా ముందుగానే ఎవరైతే సబ్మిట్ బటన్ కొడతారో మీరు అబ్జర్వ్ చేయండి, వెంటనే రిజల్ట్ వస్తుంది. సో ఎవరైతే అలా వచ్చిందో మీకు రిజల్ట్ కామెంట్ చేయండి. సో తర్వాత మీరు టైం అయిపోయిందా కూడా మీరు సబ్మిట్ చేయలేదనుకో, అలాంటి వాళ్ళకి రిజల్ట్ రాలేదు, టైం తీసుకుంటుంది. కొంతమందికి 1 డేలో వస్తుంది, కొంతమందికి 2 డేస్లో వస్తుంది, కొంతమందికి 4-5 డేస్ అయినా రాలేదు. మీరైతే వరీ అవ్వకండి, చెక్ చేసుకోండి వెబ్సైట్ డాష్బోర్డ్లో. అది 3 డేస్ పడుతుంది, 4 డేస్ పడుతుంది, డిపెండ్స్. తర్వాత దీంట్లో మాత్రం కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో ఆ రిజల్ట్ దగ్గర కొంతమందికి అది వ్యూ రిజల్ట్స్ అని వస్తుంది, కానీ ఎర్రర్ వస్తుంది. అది ఇంకా అది ఎర్రర్ వస్తుంది. చాలామంది ఓపెన్ చేసి చాలామందికి అలాగే వస్తుంది. బట్ మీరేం వరీ కాకండి, అది 1-2 డేస్ పడుతుంది సిస్టమ్ అనేది అవాల్యుయేట్ చేసేదానికోసం. సో మీరైతే పానిక్ అవ్వకండి. తర్వాత చాలామందికి ఈ రీషెడ్యూల్ గురించి డౌట్ ఉంది. నేను ఇప్పటికి 2 టైమ్స్ ఎగ్జామ్కి వెళ్ళలేదు, అటెండ్ కాదు. నాకు థర్డ్ టైం కూడా రీషెడ్యూల్ ఇస్తారా లేదా అనేది చాలా మంది డౌట్ ఉంది. మీకు అందరికీ చెప్పేది ఒకటి, ఇప్పుడు నాకున్న అప్డేట్ ప్రకారం డిసెంబర్ 20th వరకు మాత్రమే ఈ రీషెడ్యూల్స్. ఎవరికైతే సిస్టమ్ ఫెయిల్యూర్స్ వల్ల కానీ లేకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండి ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతారు కదా, వాళ్ళకి అందరికి మాత్రం డిసెంబర్ 20 వరకు మాత్రమే రీషెడ్యూల్ అనే ఆప్షన్ ఇస్తారు. నెక్స్ట్ తర్వాత నుంచి మిగతా కొత్త వాళ్ళకి అవకాశం వచ్చేదానికి ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ లోపలే మీరు రీషెడ్యూల్కి అటెండ్ అయ్యేదానికి చూసుకోండి. తర్వాత వస్తుందా రాదని నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను. మెసేజ్ వస్తుందా రాలేదు నా చేతుల్లో ఏం లేదు, అది గవర్నమెంట్ డిసిషన్. సో మీరైతే రీషెడ్యూల్కి ఎవరికైతే వచ్చిందో మీరు తర్వాత రీషెడ్యూల్‌లో కొంతమంది ఫస్ట్ టైమ్ ఎగ్జామ్ రాసినప్పుడు మాకు 50-60% వచ్చింది. మళ్ళీ రీషెడ్యూల్ వచ్చింది, మళ్ళీ రాసాము, మళ్ళీ వస్తుంది అంటే మేము అటెండ్ అవ్వాలా లేదని చెప్పి నాకు చాలామంది మెసేజ్‌లు చేశారు. సో దాంట్లో ఏంటంటే కొంతమందికి నా సజెషన్ అంటే రీషెడ్యూల్ ఎవరు అటెండ్ అవ్వాలంటే ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చింటాయో, ఓవరాల్‌గా చూసుకుంటే పర్సెంటేజ్ 50-60 ఉంటే మీకు మెసేజ్ వచ్చింటే మళ్ళీ రాయమని చెప్పి మీరు ఎళ్లి అటెండ్ అవ్వండి. నా సజెషన్ ఇంప్రూవ్ చేసుకోండి. 80+ అలా ఉండేలాగా చూసుకోండి ఓవరాల్ స్కోర్ అనేది. కొంతమందికి టెక్నికల్‌లో మంచి మార్క్స్ వచ్చాయి, యాప్టిట్యూడ్‌లో రాలేదు, మళ్ళా వాళ్ళకి రీషెడ్యూల్స్ వస్తున్నాయి మెసేజ్. సో మీరైతే నా సజెషను మంచి స్కోర్ 90+ అలా తెచ్చుకునే దానికోసం రీషెడ్యూల్ వస్తే అటెండ్ అవ్వండి. ఓకే. థర్డ్ టైమ్ కూడా వచ్చిందంట చాలామందికి రీషెడ్యూల్. 2 సార్లు రాసాము మేము మంచి స్కోర్ వస్తే వెళ్ళకండండి మీకు. కానీ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. చాలామంది ప్రొఫైల్‌లో స్కిల్స్ దగ్గర అప్డేట్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తున్నారు. అంటే ఒక ప్రొఫైల్ అసలు స్కిల్స్ అప్డేట్ చేసుకోరు. స్కిల్స్ అప్డేట్ చేయకుండా ఎగ్జామ్‌కెళ్ళిపోయి నా పేపర్ చాలా టఫ్‌గా ఉంది, ఈళ్ళు యూట్యూబ్ వాళ్ళంతా ఫేక్ న్యూస్ చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన క్వెషన్‌లే రాలేదని చెప్పి యూట్యూబ్ అనేది ఒక ఇన్ఫర్మేటివ్ అండి. మేము ఎగ్జామ్ సెట్టర్స్ కాదు. మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు ఒక రెఫరెన్స్ లాగా తీసుకోండి. యూట్యూబ్‌లో చెప్పిన క్వెషన్‌లు ఇలాగ వస్తది ఎవరు చెప్పరు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆప్టిట్యూడ్ క్వెషన్స్ ఏ విధంగా వచ్చాయని ఎగ్జాక్ట్‌గా నిన్న జరిగిన పేపర్ గురించి నేను ఒక వీడియో చేశాను. మన ఛానెల్‌లో ఉంది. నేను పైనైతే కార్డ్స్‌లో పెడతాను చూడండి. ఎవరైతే ఆప్టిట్యూడ్ క్వెషన్ ఎగ్జాక్ట్‌గా నిన్న డిసెంబర్ 11 జరిగింది కదా ఎగ్జామ్. ఆ ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్స్ అన్ని ఆప్టిట్యూడ్ క్వెషన్ ఎగ్జాక్ట్‌గా చూపించాను. టెక్నికల్ క్వెషన్స్ కూడా నేను చేస్తాను వీడియో. తర్వాత మీరు ఆ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోండండి. మీరు స్కిల్స్ ఏవైతే పెట్టుకుంటారో వాటిపైనే క్వెషన్స్ వస్తున్నాయి. వేరే టాపిక్స్ పైన రావట్లేదు. సో మీరైతే దయచేసి అందరూ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి. మీకు ఏదో ఒకటి ఉంటది కదా తెలిసింది. అట్‌లీస్ట్ ఎక్సెల్ అన్నా తెలిసుంటది కదా, అవ్వన్నా పెట్టండి. మీకు మీ 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 డిగ్రీకి సంబంధించిన ఏ నాలెడ్జ్ లేకపోతే మీరు ఎక్సెల్ పెట్టండి. పర్లేదు, దానిపైన టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీరు నేర్చుకోవచ్చు. కోర్సెస్ ఎన్రోల్‌మెంట్ ఉంది కదా, కోర్సెస్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు తర్వాత.
ఓకే. మెసేజ్‌లో నేను అబ్జర్వ్ చేసిందేందంటే ఎవరికైతే స్కిల్స్ ఎక్కువ పెట్టుకోమంటారు. అంటే మళ్ళీ థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ గూడా మాకు రీషెడ్యూల్ వచ్చింది. మేము మంచిగా వచ్చాయి. మాకు 70, 80% వచ్చింది. మళ్ళీ మేము అటెండ్ అవ్వలేదా అని చెప్పి చాలామంది డౌట్. ఇక్కడ మీరు స్కిల్స్ ఎక్కువ పెట్టారనుకోండి. డిఫరెంట్ స్కిల్స్ పెట్టారు. సపోజ్ మీరు పైథాన్ పెట్టారు. ఇంకో దాంట్లో ఏదో మెషిన్ లెర్నింగ్ పెట్టారు. వేరే అన్‌రిలేటెడ్‌గా ఉన్నాయనుకోండి. అప్పుడు మీకు అన్నిటిపైన ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయలేరు. మెజారిటీ ఏవైతే స్కిల్స్ పెట్టారో వాటిపైనే కండక్ట్ చేస్తారు. మిగతా స్కిల్ అసెస్ చేయాలంటే మేబీ నెక్స్ట్ మళ్ళీ మీకు అటెంప్ట్ ఆప్షన్ ఇస్తున్నారు. మిగతా స్కిల్స్ మీరు ఎక్కువ స్కిల్స్ పెట్టారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఏబిసిడి అలా ఒక 10 స్కిల్స్ పెట్టారు. అన్నీ ఒకే దాంట్లో అసెస్ చేయలేరు కదా! మన టెక్నికల్ క్వెషన్స్ ఉండేవి 20 క్వెషన్స్ ఉన్నాయి. ఒకేసారి అసెస్మెంట్ చేయలేరు కదా! అప్పుడు ఏం చేస్తారు? కొన్ని ఫస్ట్ ఏబిసిడి స్కిల్ అనేది ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్లో టెస్ట్ చేశారు. దానికి ఒక మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ అప్పుడు మీ ఇక్కడ ఏవైతే స్కిల్స్ ఉన్నాయో మీరు 10 స్కిల్స్‌లో ఫస్ట్ 4 స్కిల్స్ అనేవి వెరిఫై అయిపోతాయి. అంటే మీకు చెక్ చేసుకోండి. వెరిఫైడ్ దగ్గర ఆ స్కిల్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ స్కిల్స్ పైన మళ్ళీ టెస్ట్ పెట్టారు. అవి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వెరిఫై అవుతాయి. మళ్ళా నెక్స్ట్ ఇంకా 4 ఉన్నాయి. అలాగా ఎక్కువ స్కిల్స్ పెట్టిన వాళ్ళకి మళ్ళీ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒకసారి మీరు వెరిఫైడ్ స్కిల్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకోండి. నేను చెప్పిన పాయింట్ మీకు వాలిడ్ అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి. అలా ఎక్కువ స్కిల్స్ పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ మంచిగా వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి రీషెడ్యూల్ లాగా వస్తుంది చూసుకోండి. ఓకేనా. నాకు తెలిసి ఇది డౌట్ క్లారిఫై. తర్వాత ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకి ఇంకా మనకి అది ఓటీపీది పని చేయలేదండి. ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకి ఇంకా అది ఓటీపీ పని చేయలేదు. అది పని చేసినప్పుడు నేను అప్డేట్ చేస్తాను. మన కిందైతే వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. నేను ఆ ఛానల్‌లో ఏదైనా అప్డేట్ వస్తే అది ఓటీపీ వర్క్ అయిందనుకో ఆధార్ ఓటీపీ మీకైతే అప్డేట్ చేస్తాను. మీరైతే చెక్ చేసుకుని తర్వాత చాలామంది మాకు ఆధార్ నాట్ ఫౌండ్ వస్తుంది. మాకు ఓటీపీ రావట్లేదంటే మెయిన్ ఇష్యూ ఏందంటే మీరు సర్వే పార్టిసిపేట్ చేసేప్పుడు నాట్ ఇంట్రెస్ట్ పెట్టేసుంటారు. మీ నంబర్ ఏదైతే ఉంటారు కదా! ఆధార్ నంబరు. కొంతమంది సర్వే అప్పుడు పార్టిసిపేట్ అయ్యేప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉందంటే, లేదు నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసుంటారు. మీరు అలా చెప్పిన వాళ్ళకి ఇప్పుడు కష్టంగా రావట్లేదు. ఎవరైతే అప్పుడు నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పారో సర్వే చేసేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి, ఇప్పుడు మీకు ఓటీపీ రావట్లేదు. అదొకటి ఇష్యూ ఉంది గమనించుకోండి. బట్ నేను ఈ ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకి మాత్రం నేను అది ఓటీపీ ఎప్పుడైతే వస్తదో అది నేను అప్డేట్ చేస్తాను. మీరు వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్‌లో వాట్సాప్ ఛానల్. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ అనేది నెక్స్ట్ మండే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ బ్యాచ్ సేమ్ మెసేజ్‌లు వస్తాయి. మీరు చెక్ చేసుకోండి. మీ ఫోన్‌కి గానీ, వాట్సాప్ గానీ ఖచ్చితంగా మెసేజ్‌లు వస్తాయి. తర్వాత మీరు వెంటనే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే మీకు అసెస్మెంట్ దగ్గర మీ డేట్ అండ్ టైం చూపిస్తది. తర్వాత డైలీ లాగిన్ అవ్వండి. పాయింట్స్ అనేది పెరుగుతాయి మీకు. ఓకేనా. సో ఇంకా రిజల్ట్స్ దగ్గర అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేది మనకి ఓవరాల్గా 15 మినిట్స్ ఉంటుంది. 15 మినిట్స్లో మీరు ఇంగ్లీష్లో ఇలా మొత్తం మన ఫేసు అంతా రికార్డ్ అవుతుంది అక్కడ స్క్రీన్ పైన. క్వశ్చన్ వస్తుంది. సపోజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఈ విధంగా నేను స్క్రీన్ ఎలా మాట్లాడి నా ఫేస్ మొత్తం రికార్డ్ అవుతుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్ 30 సెకండ్స్ మనం 30 సెకండ్స్ మాట్లాడాలి ఒక క్వశ్చన్కి. అలా సబ్మిట్ కొట్టాలి. మాట్లాడిన తర్వాత మీరు ఖచ్చితంగా రికార్డ్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టకపోతే అది తీసుకోరు. చాలామందికి 2 క్వశ్చన్స్కి ఎవాల్యుయేషన్ వచ్చాయి. A1 వచ్చి థర్డ్ క్వశ్చన్కి నాట్ అవైలబుల్ ఉంది. మీరు సబ్మిట్ బటన్ కొట్టలేదు. మేబీ టైం అయిపోయి ఉండొచ్చేమో. మీరు ఆ టైంలో అయిపోయిన లోపు మీరు సబ్మిట్ బటన్ కొట్టకపోతే అది ఎవాల్యుయేట్ అవ్వదు. సో మెయిన్ ఇష్యూ అక్కడ ఉంది. సబ్మిట్ కొట్టలేదు చాలామంది. దానివల్ల నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఫైనల్ స్కోర్ కూడా నాట్ అవైలబుల్ అని వస్తుంది. అంటే నల్ వస్తుంది. 3 క్వశ్చన్లు అటెండ్ అవుతేనే ఫైనల్ స్కోర్ వస్తుంది. 2 క్వశ్చన్కి మీకు గ్రేడ్లు వచ్చి ఇంకో క్వశ్చన్కి రాలేదంటే మీకు నల్ అయితే ఉంది. మీరు సబ్మిట్ చేయలేదని. సో అలాంటి వాళ్ళకి మీకు రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటే మాత్రం వెబ్సైట్లో రీషెడ్యూల్ ఉంటుంది. అక్కడ రీషెడ్యూల్ కొట్టండి. లేదు కొంతమందికి ఆటోమేటిక్గా అయిపోతుంది. వాళ్ళు రీషెడ్యూల్ బట్ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా కూడా ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది. మీరు చెక్ చేసుకోండి వెబ్సైట్లో. సో ఆల్మోస్ట్ నేను కౌశల్యం రిలేటెడ్ డౌట్స్ అనేది ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ నేను చెప్పాల్సిన పాయింట్ మిస్ అయింటే మీరు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్